హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికుం, నమస్తే. టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు చేస్తున్నానండి. కావలసిన పదార్థాలు: బెల్లం, ఉల్లిపాయ, బెండకాయలు, చింతపండు, ఇది సింపుల్గా చేసే రెసిపీ అండి. సింపుల్గా అయిపోయింది, టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా ముక్కలుగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, బెండకాయలు ముక్కలుగా చేసుకోండి. నేనైతే ఇలా చేస్తానండి ఈ రెసిపీని. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి కడాయి పెట్టి, ఆ కడాయిలో పచ్చి బెండకాయలు, పచ్చి ఉల్లిపాయలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేస్తాను. ఒక స్పూన్ పసుపు వేస్తాను. కొద్దిగా ఉప్పు, అంటే రుచికి సరిపడినంత ఉప్పు. స్టవ్ వెలిగించేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టండి. అదిగోండి, ఇలా పొంగు రాగానే దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను, చింతపండు రసము. ప్లీజ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మొత్తం చింతపండు రసం వేసిన తర్వాత పులుపు ఎక్కువగా అనిపిస్తే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి. పులుపు సరిపోతే అవసరం లేదు. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయవచ్చు. ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. దీనికి తాలింపు వేయాలండి. తాలింపు కోసము పక్కన సట్టి పెట్టి స్టవ్ మీద సట్టి పెట్టేసి 2-3 టీ స్పూన్లు నూనె వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా వేగాలండి. అంటారు కదా, పులుసుకి తాలింపే ప్రాణం అని. అందుకని తాలింపు బాగా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, చిన్న సైజు.
అంటే ఈ రెసిపీలో ముందే వేసాం కదండి ఉల్లిపాయలు ఎక్కువ, బెండకాయలు ఉల్లిపాయలు కొద్దిగా తాలింపుకి కొద్దిగా వేసుకుంటే చాలు. అంటే మెయిన్ ఈ రెసిపీకి తాలింపే మెయిన్, తాలింపుతోనే టేస్ట్ వచ్చింది. బాగా బ్రౌన్ కలర్ రావాలి. జాగ్రత్త హెదు, జాగ్రత్త బా. రెండు మూడు చిగురు వెల్లుల్లి రెబ్బల్ని 2-3 తీసుకొని పచ్చగా దంచేసి అరపులు వేయండి. అది కూడా బ్రౌన్ కలర్ రావాలి. రెండు కరివేపాకు ముక్కలు రెబ్బలు, కరివేపాకు రెబ్బలు కరివేపాకు వేసుకోండి. బాగా వేగాలండి. ఇప్పుడు తాలింపు వేస్తుంది, బెండకాయ పులుసు వేస్తున్నాను. తాలింపులోకి బెండకాయ నా వీడియోస్ చాలా రేట్ అయిపోయినాయండి. ఉపవాసాలు ఉంటాను కదండి రంజాన్ నెలలో, నాకు హెల్త్ బాగలేదండి, అందుకని కొద్దిగా లేట్ అయింది వీడియోస్ పెట్టడము. ఇప్పుడు నుంచి రైలు పెడతాను. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. దీనికి కాంబినేషన్ ఉప్పు చేప బాగుంటుందండి, లేకపోతే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ మిరగాయలు వేయించుతున్నాను, అవి ఉన్నాయి ఇంట్లో. మజ్జిగ మిరగాయలు వేయించుతున్నాను. తట్టి పెట్టేసి 2-3 స్పూన్లు నూనె పెట్టేసి నూనె వేసేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత మజ్జిగ మిరగాయలు వేస్తున్నానండి. అవి నేను ఇంట్లో చేసినవి అండి. ఎండాకాలం కదండి, అక్కడ అదేమంటారు ఇనుప వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలాగా ఇంట్లోనే చేసుకుంటానండి. కొద్దిగా అవి ఇంట్లో చేసినవి అండి. నేను బజార్ని చూపించుకున్నాను, ఒకసారి ట్రై చేశాను కానీ నాకు నచ్చలేదు. అవి బాగా మంటగా అనిపించినాయి మిరగాయలు, అందుకని మేమైతే చూసి తెచ్చుకుంటాం కదా. ఇవి అయితే అంత మంటగా ఉండవండి, కారంగా ఉండవు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఒక 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా తినవచ్చు. మిరగాయలు వేగిపోయినాయండి. దీనికి కాంబినేషన్ మిరగాయలు ఉంటే వేయించాను. ఉప్పు చేప ఉన్న బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి.